Garuda Express, an international courier service. తెలంగాణ టీడీపీలో కొంచెం చరిష్మా ఉన్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పాలి. ఇటీవల పరిణామాలను గమనిస్తే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వ్యతిరేక కూటమికి పావులు కదుపుతున్నాడా? పవన్ గద్దలతో రేవంత్ భేటీ అవ్వటం వెనక మతలబేంటి? ఒంటరిగా టీడీపీ పోటీ చేసినా గెలవదని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? టీఆర్ఎస్ను ఢీకొనే సత్తా వీళ్లకుంటుందా? తెలంగాణలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యతిరేక శక్తుల్ని కూడగట్టే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఉందా అంటే అవుననే అంటున్నారు టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్కు వ్యతిరేకంగా సిపిఎం ఓ వైపు పావులు కదుపుతుండగా రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేయటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర చిన్న పార్టీలు రాష్ట్రంలో ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. అందుకు ప్రజాగాయకుడు గద్దర్ నడుం బిగించినట్టు తెలుస్తోంది. గద్దర్తోనూ పవన్ కళ్యాణ్తోనూ చర్చలు జరుపుతామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఎన్నికల సమయానికి ఉభయ కమ్యూనిస్టులు, జనసేన, ఇతర చిన్న పార్టీలతో ఏర్పడే కూటమి టీడీపీతో కలిసి పనిచేసే అవకాశాలున్నాయా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి వామపక్షాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటూ వచ్చాయి. అందువల్ల దాన్ని కాదనలేమనే మాట కూడా వినిపిస్తోంది. 100 సీట్లు యువతకిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అది జరిగితే ఇప్పుడున్న 119 సీట్లు 153కు పెరుగుతాయి. తమ పార్టీకి తెరాస ప్రధాన ప్రత్యర్థి అని రేవంత్ రెడ్డి అంటున్నారు. 4 కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓవైపు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మరోవైపు ఉంటారని రేవంత్ అన్నారు. తాము కేసీఆర్ వ్యతిరేక శక్తులను కూడగడుతున్నామని, వచ్చే ఎన్నికల్లో తెరాసాకు గట్టి సమాధానం ఇస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీ చచ్చిన పాము అని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. దానిపై రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. టీఆర్ఎస్లో హరీష్ రావు చచ్చిన పాము కన్నా హీనంగా ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కె చంద్రశేఖరరావు తెరాస ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టే క్రమంలో టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి వస్తారా అనేది ప్రశ్న. కేసీఆర్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న గద్దర్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నడిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే గనక నిజమైతే కేసీఆర్కు వ్యతిరేకంగా జనసేన ఒంటరిగా వెళ్లినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. అయితే సిపిఎం, సిపిఐలతో ఏర్పడే కూటమితో అది జతకట్టే అవకాశాలు లేకపోలేదు. టీడీపీకి పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పుడు దానివల్ల టీడీపీతో తెలంగాణలో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటారనే విషయాన్ని పూర్తిగా కొట్టిపారేలేమని అంటున్నారు. మరి ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.